హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్య కృష్ణ పక్కా తెలుగు టేల్స్. మార్నింగ్ 7:40 అయ్యింది. మేము వెళ్తున్నాము ఇప్పుడు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. మాట్లాడచ్చు మీరు కూడా, అంటే మీరు కూడా ఛానల్లో పార్టే. డోంట్ డిస్టర్బ్ అంట. ఓకే, యాక్చువల్లీ మేము మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము ఫ్రమ్ తిరుపతి. ఫ్లైట్ వచ్చేసి 10:50 AM కనమాట. ఇప్పుడైతే మార్నింగ్ 7:40 అయ్యింది. సరే, ఉదయాన్నే అంత భయంకరంగా మీకు ఎందుకులే కనిపించడం అని వీడియో రికార్డ్ చేయలేదు. సో వీఆర్ ఆన్ అవర్ వే టు ద ఎయిర్పోర్ట్. వెళ్తూ మాట్లాడదాం అండ్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని ఇంకా మీకు ఫర్దర్గా డీటెయిల్స్ చెప్తాను. ఫర్ నౌ లెట్స్ గో. Right now we are at the Bengaluru International Airport. గైస్, మేమైతే టెర్మినల్ 2 ఆఫ్ ది బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాము. అంతకుముందు మున్నార్, కొచ్చి అటువైపు వెళ్ళాం, కానీ అన్ని టెర్మినల్ 1 అనమాట. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం ఇన్ టెర్మినల్ 2. ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఆల్మోస్ట్ టెర్మినల్ 2 నుంచే స్టార్ట్ అవుతాయంట. వీడియో రికార్డ్ చేస్తూ బిజీగా ఉండడం వల్ల అంటే లైక్ ఒక చేతితో ఫోన్ హ్యాండిల్ చేయడం వల్ల పాపం 2 బ్యాగులు 2 ట్రాలీస్ సార్ గారు తీసుకెళ్తున్నారనమాట. ఫ్లైట్ వచ్చేసి 10:50 AM ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. వెనక ఒక దాన్ని నేను వస్తున్నాను వెయిట్ చేద్దాం అని ఏమన్నా ఉందా? బ్యాగ్లు వేసుకుని ట్రైన్ ఎక్కేసే వాళ్ళ వెళ్ళిపోతున్నాం, సీట్లు ఉండవేమో, ఫిల్ అయిపోతుందేమో, కర్చీఫ్ వేసుకోవాలేమో అన్నట్టు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. సెల్ఫ్ చెక్ ఇన్ బ్యాగేజ్ డ్రాప్ ఉంటుంది కదా ఆప్షన్. సో అక్కడికి వెళ్ళామన్నమాట. కౌంటర్స్ ఉన్నాయి, 5 to 6 కౌంటర్స్ ఉన్నాయి. నార్మల్ చెక్ ఇన్ పక్కనే ఈ సెల్ఫ్ చెక్ ఇన్ కూడా ఉంది. అక్కడికి వెళ్దాము, ఈజీగా ఉంటుందని వెళ్ళాము. క్రౌడ్ ఎక్కువే ఉన్నారు, బట్ స్టిల్ మనం అందుకే కదా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మినిమం 1 or 2 hours ముందు వెళ్ళాల్సింది. సో మేము కూడా యాక్చువల్గా 1 or 2 hours ముందే రీచ్ అయ్యాము. సో ప్రాబ్లం ఏం లేదు, టైం ఉంది కదా అని మేము సెల్ఫ్ చెక్ ఇన్కి వెళ్ళాము. చాలా క్రౌడ్ ఉంది, వెయిట్ చేసాము. బట్ మా టర్న్ వచ్చేసరికి సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయలేదు, టెక్నికల్ ఇష్యూ అని చూపించింది. హెల్ప్ చేయడానికి స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు, 1 person ఉన్నారు 5 to 6 కౌంటర్స్కి. ఇంక ఇట్లా అవ్వదులే అని ఇంకా మళ్ళీ మేము నార్మల్ చెక్ ఇన్కి వెళ్ళి అట్లా మొత్తానికి చెక్ ఇన్ చేసాము. చాలా ల్యాగ్ అయింది దానివల్ల, అసలు చాలా టైం ల్యాగ్ అయింది. అందుకే ఖచ్చితంగా మనం ఒకవేళ ఎయిర్పోర్ట్ ట్రావెల్ కనుకుంటే ఖచ్చితంగా 1.5 hour నుంచి 2 hours ముందు ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. చెక్ ఇన్ అయిపోయాక ఇంకా మాకు 1 hour టైం ఉంది బోర్డింగ్కి. సో ఇంకా లాంచ్కి వచ్చాము, ఎయిర్పోర్ట్లో లాంచ్కి. అండ్ అక్కడ అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అన్నా తినేసి స్టార్ట్ అవుదామని అనుకున్నాము. చక్కగా లాంచ్లో బుఫే బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంది. తిన్నాము, ఓకేగా ఉంది, అంత సూపర్ టేస్ట్ అయితే లేదు. బ్రేక్ఫాస్ట్ చేసుకొని మా గేట్ దగ్గరికి వెళ్ళాము. అండ్ సేమ్ టైంకి అనౌన్స్ చేస్తున్నారు బోర్డింగ్ స్టార్ట్ అయినట్లు. అండ్ ఎస్, వీఆర్ రెడీ టు ఫ్లై అనమాట. ఇది యాక్చువల్లీ మా ఫస్ట్ ఐలాండ్ వెకేషన్. అంతకుముందు నార్మల్ బీచెస్ అండ్ మౌంటైన్ ట్రిప్స్కి వెళ్ళాము, బట్ ఐలాండ్కి అయితే ఇదే ఫస్ట్ టైం. అండ్ ఫ్లైట్ అయితే మామూలుగా 10:50 AM అని చెప్పాను కదా, కొంచెం లేట్ అయింది, డిలే అయింది. 15 minutes తర్వాత ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. 2 hours 15 minutes తర్వాత వీఆర్ నియరింగ్ పోర్ట్ బ్లెయిర్. వ్యూ చూసారు కదా, అసలు చాలా బాగుంది. బ్లూ క్లియర్ వాటర్స్తో అసలు ఐలాండ్ లాగా భలే క్లియర్గా కనిపించింది మాకు పోర్ట్ బ్లెయిర్ దగ్గరికి వచ్చే కొద్దీ. అండ్ హియర్ వీఆర్ ఎట్ ద వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పోర్ట్ బ్లెయిర్. అండ్ గైస్, నేనైతే ఇక్కడ ఒక బోర్డ్ చూసాను. అందులో ఏముందంటే దిస్ ఇస్ అ డిఫెన్స్ ఎయిర్పోర్ట్, సో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని ఉంది. నాకు ఇక్కడికి వచ్చే వరకు ఐడియా లేదు పోర్ట్ బ్లెయిర్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అని, అదనమాట. సో అందుకే నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు లోపల, జస్ట్ బయటికి మనం ఎగ్జిట్ అయ్యే టైంలో నేను రికార్డ్ చేశాను. లోకల్ సైట్ సీయింగ్ కోసం అయితే మేము ఎక్స్పీరియన్స్ అండమాన్స్ అనే వెబ్సైట్ ద్వారా ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. అండ్ వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు మా కోసం. సో షీఈస్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట ఆ డే మాకు ఎలా ఉంటుంది అని. వెహికల్ అయితే వచ్చింది పికప్ చేసుకోవడానికి.
అండ్ హోటల్కి రీచ్ అయిపోయాము. ఇది మేము బుక్ చేసుకున్న హోటల్ ఓలివ్ హోటల్స్ అండ్ సూట్స్. అండ్ చక్కగా ఇలా వెల్కమ్ డ్రింక్తో నైస్గా వెల్కమ్ చేశారు. ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేయడానికి వచ్చాము. హోటల్లోనే పైన సీ వ్యూ రెస్టారెంట్ ఉంది. ఫుడ్ అయితే కాస్ట్లీగా ఉంది రెస్టారెంట్లో. సో అది గాయ్స్ మా జర్నీ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ బెంగళూరు టు పోర్ట్ బ్లేర్. అండ్ స్టే ట్యూన్ ఫర్ దిస్ అండమాన్ సిరీస్. అండమాన్ డే 2, డే 3 ఏమేం రిసార్ట్స్, ఏమేం ఐలాండ్స్ కవర్ చేసామో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమింగ్ బ్లాగ్స్లో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విద్యా కృష్ణ పక్కా తెలుగు టేల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.